సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన. నేను మీటర్లు పెట్టలే. ఆనాడు సంవత్సరానికి 5,000 కోట్లు కోసిండు మోడీ. 30,000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే. ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది? మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసిర్రు, మాకే గుద్దినరు, పెట్టుర్రా ఇక మీటర్లు అంటారు. మీటర్లు రావన్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇకనైనా మీ మాటలు మార్చుకోండి. మోడీకి ఓటేస్తే మోటార్లకు మీటర్ పెడతారని, కాంగ్రెస్కు ఓటేస్తే రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నావు. అందుకనే నీకు ప్రజలు మంచి నిర్ణయం ఇచ్చారు. నిన్ను ఓడగొట్టడానికి ప్రధాన కారణం అదే. కాబట్టి ఇకనైనా ఇలాంటి వేస్ట్ మాటలు మానుకోవాలని మనం